అందరికీ నమస్కారం. మహాభారతంలో వచ్చే ఉపమన్యుడి కథను చెప్పుకుందాం. దౌమ్య మహర్షి వద్ద చాలా మంది వచ్చి విద్యాభ్యాసం చేసేవారు. అలా విద్యాభ్యాసానికి వచ్చినవాడు ఉపమన్యు. పూర్వకాలంలో విద్యాభ్యాసం గురుకులంలో జరిగేది. అంటే విద్యార్థులందరూ గురువు ఆశ్రమంలోనే ఉండి విద్యను అభ్యసించేవారు. అయితే గురువులు విద్యాభ్యాసం కోసం వచ్చిన వెంటనే విద్యను ప్రారంభించేవారు కాదు. ముందుగా విద్యార్థులలో ఓపిక, మంచితనం, ఏకాగ్రత ఉందా లేదా తెలుసుకుని వాళ్ళు విద్యను అభ్యసించడానికి అన్ని విధాల అర్హులు అన్నప్పుడు మాత్రమే విద్యను చెప్పించేవారు. అంతవరకు గురుకులంలోనే ఉంటూ గురువులు చెప్పిన పని చేస్తూ ఉండాలి. దౌమ్య మహర్షి ఉపమన్యుకు ముందుగా ఆవులను మేపుకురమ్మని చెప్పాడు. గురువు చెప్పినట్టే ఉపమన్యు రోజు పొద్దున ఆవులను తీసుకెళ్లి మేపుకొని తిరిగి ఎప్పుడో సాయంకాలానికి గురుకులం చేరేవాడు. తిరిగి వచ్చిన ఉపమన్యు నీరసంగా కనిపించేవాడు కాదు. రోజురోజుకి మిగిలిన వారి కంటే కూడా బలంగా, దృఢంగా తయారయ్యాడు. ఇది గమనించిన దౌమ్య మహర్షి ఒకరోజు ఉపమన్యును పిలిచి, ఉపమన్యు, నువ్వు ఆవులను మేపుకురావడానికి వెళ్తున్నావు కదా, మరి తినడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఉపమన్యు, నేను ఆవులను మేపడానికి వదిలి అక్కడే 4 ఇళ్లలో భిక్షం ఎత్తుకుని తింటున్నాను అని చెబుతాడు. ఇది విన్న దౌమ్య మహర్షి వెంటనే, ఉపమన్యు, నువ్వు అలా చేయడానికి లేదు. నువ్వు భిక్షంగా స్వీకరించింది మొదట గురుకులానికి చెందాలి. కాబట్టి రేపట్నుంచి నువ్వు భిక్షం తీసుకున్న దాన్ని నాకు సమర్పించాలి అని చెబుతాడు. అలాగే గురువుగారు అంటాడు ఉపమన్యు. అప్పట్నుంచి ఉపమన్యు తాను భిక్షమెత్తిన ప్రతీదీ తీసుకెళ్లి గురువుకు ఇచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచింది. అయినా కూడా ఉపమన్యు బలంగా, దృఢంగానే ఉన్నాడు. ఇది గమనించిన దౌమ్య మహర్షి మళ్లీ శిష్యుణ్ణి పిలిచి, ఉపమన్యు, నువ్వు భిక్షంగా స్వీకరించిందంతా తెచ్చి నాకే ఇస్తున్నావు కదా, మరి ఇప్పుడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఉపమన్యు, గురువుగారు, మొదటిసారి భిక్షాన్ని స్వీకరించి మీకని పక్కన పెట్టి రెండవసారి భిక్షాన్ని స్వీకరించి నేను తీసుకుంటున్నాను అని చెబుతాడు. ఇది విన్న దౌమ్య మహర్షి, అయ్యో ఉపమన్యు, అలా చేయకూడదు నాయనా. బ్రహ్మచారి అన్నవాడు ఒక్కసారే భిక్షానికి వెళ్ళాలి. రెండవసారి భిక్షానికి వెళ్ళి గృహస్థులను ఇబ్బంది పెట్టకూడదు. నువ్విలా రెండవసారి భిక్షం తీసుకోవడం వల్ల వేరే బ్రహ్మచారులకు మొదటిసారే దొరకకపోవచ్చు. అలా చేయడం తప్పు నాయనా అని అంటాడు. ఉపమన్యు వెంటనే, అలాగే గురువుగారు, రేపటి అలా చెయ్యను అని చెబుతాడు. ఇక్కడ ఉపమన్యుడి గురుభక్తి, ఓపికను గుర్తించాలి. గురువుకు మాట ఇచ్చినట్టే ఉపమన్యు రెండవసారి భిక్షానికి వెళ్లడం మానుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచింది. ఉపమన్యు దృఢంగా, బలంగా అలాగే ఉన్నాడు. దౌమ్య మహర్షి మళ్లీ ఉపమన్యును పిలిచి, ఇప్పుడు కడుపు ఎలా నింపుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఉపమన్యు, ఆవుల పాలు తాగి ఆకలిని తీర్చుకుంటున్నాను అని చెబుతాడు. ఇది విన్న దౌమ్య మహర్షి, ఎంత పని చేస్తున్నావు నాయనా, అందుకేనా ఆవుల్లో నుంచి వచ్చే పాలు తగ్గుతున్నాయి. నువ్వు అలా చేయడానికి లేదు అని చెబుతాడు. అలాగే గురువుగారు, రేపటి అలా చెయ్యను అంటాడు ఉపమన్యు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. అయినా కూడా ఉపమన్యుడి శరీరంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఎప్పటిలాగే దృఢంగా ఉన్నాడు. ఈసారి దౌమ్య మహర్షి పిలిచి, ఇప్పుడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఉపమన్యు, గురువుగారు, ఆవుల నుంచి దూడలు పాలు తాగిన తరువాత వాటి నోటి నుంచి వచ్చే నురగను తాగుతున్నాను అని చెబుతాడు. దానికి దౌమ్య మహర్షి, అందుకేనా దూడలన్నీ సన్నగా అయిపోయాయి. అవి పాలు తాగటం కన్నా నొరగ రూపంలో ఎక్కువగా వదులుతోంది. నువ్వు దానిని మేపుతున్నావు కాబట్టి నీ మీద అభిమానంతో అలా చేస్తోంది. అందుకే అవి సన్నబడిపోతోంది. అలా చేయడం తప్పు కదూ అంటాడు. రేపట్నుంచి అలా చెయ్యను గురువుగారు అంటాడు ఉపమన్యు. మరుసటి రోజు నుంచి తినడానికి, తాగడానికి ఏమీ లేకపోవడంతో ఆకలిని భరించలేకపోతాడు ఉపమన్యు. అన్ని దారులు మూసుకుపోవడంతో ఏం చెయ్యాలో తెలియక, ఆకలిని తట్టుకోలేక జిల్లేడు ఆకుల పాలను తాగేస్తాడు. కాసేపటికి ఉపమన్యుకు కళ్ళు కనిపించకుండా పోతుంది. అలా కళ్ళు పోగొట్టుకున్న ఉపమన్యు దారిలో వస్తూ ఉండగా తెలియక ఒక బావిలో పడిపోతాడు. సాయంకాలానికి ఆవులన్నీ ఆశ్రమం చేరుకుంటుంది. అయితే ఉపమన్యు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ దౌమ్య మహర్షి మిగిలిన శిష్యులను అడుగుతాడు. ఎవరు తమకు తెలియదని చెబుతారు. దాంతో దౌమ్య మహర్షి తానే బయలుదేరి ఉపమన్యును వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఉపమన్యు ఉపమన్యు అంటూ అరుస్తూ వెళ్తున్న గురువుకు బావిలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే అందులో ఉపమన్యు ఉంటాడు.
ఏం జరిగింది ఉపమన్యు అని అడగగా ఉపమన్యు, గురువుగారు, ఆకలికి తాళలేక జిల్లేడు ఆకుల రసాన్ని తిని కళ్ళు పోగొట్టుకుని తెలియక బావిలో పడిపోయాను అని అంటాడు. ఇది విన్న దౌమ్య మహర్షి నొచ్చుకుని, ఉపమన్యు, నీకు కొన్ని మంత్రాలను ఉపదేశిస్తాను. ఆ మంత్రాలతో ప్రార్థిస్తే అశ్విని దేవతలు ప్రత్యక్షమై నీకు కంటి చూపును ప్రసాదిస్తారు అని చెబుతాడు. అలా దౌమ్య మహర్షి ఉపదేశించిన మంత్రాలను భక్తిగా చెబుతాడు ఉపమన్యు. వెంటనే వైద్య దేవతలైన అశ్విని దేవతలు ప్రత్యక్షమవుతారు. ఉపమన్యుణ్ణి చూసి తన ప్రార్థనకు మెచ్చామని ఒక తీపి వస్తువును ఉపమన్యు చేతిలో పెట్టి దీనిని తినమని, ఇది తింటే చూపు వస్తుందని చెబుతారు. అయితే అప్పుడు కూడా ఉపమన్యు తన గురువు చెప్తే తింటానని చెబుతాడు. కళ్ళు పోయిన ఆ పరిస్థితుల్లో కూడా గురుభక్తిని చాటుకుంటాడు. అటుపై దౌమ్య మహర్షి తినమనగా అశ్విని దేవతలు ఇచ్చిన ఆ తీపి పదార్థాన్ని తినగానే ఉపమన్యుకు కళ్ళు వస్తాయి. అశ్విని దేవతలు అతని గురుభక్తికి ఎంతో మెచ్చి, మీ గురువు శరీరాన్ని ఉక్కులాగా తయారు చేసింది మేమే, ఇప్పుడు నీ శరీరాన్ని కూడా బంగారంలాగా తయారు చేస్తాం అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అలా కళ్లతో పాటు కాంతివంతమైన శరీరాన్ని పొందుతాడు ఉపమన్యు. దౌమ్య మహర్షి ఎంతో సంతోషించి, అశ్విని దేవతల్లాగే నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని తల మీద చెయ్యి పెట్టి, నీకు అన్ని వేదాలు, ధర్మశాస్త్రాలు వస్తాయి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. నువ్వు నా పరీక్షలో నెగ్గావు అని చెప్పి ఉపమన్యును పంపిస్తాడు. అయితే మనకు ఇక్కడ దౌమ్య మహర్షి అంత కఠినంగా ఎందుకు ప్రవర్తించాలి అని అనిపిస్తుంది. అయితే దౌమ్య మహర్షి ఉపమన్యుకు ఇచ్చిన విద్య అలాంటిది, దాంతో ఏదైనా చేయవచ్చు. అందుకే అంతలా పరీక్షించి అతడు ఆ విద్యను పొందడానికి అర్హుడని తెలిసిన తర్వాత విద్యను ప్రసాదించాడు. ఇదండి ఉపమన్యు కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.